ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతు చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క బంధుమిత్రులకు జనం గొంతును లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా పరిచయం చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఒక ఉగ్రదాడి మనకందరికీ తెలిసిందే. అదే సంఘటనలో మనకు హైదరాబాదులో కూడా రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేసి దాన్ని అందరికీ వాటర్ ట్యాంకులో, మనం త్రాగే వాటర్ ట్యాంకులో కలిపి హిందువులను చంపాలనే ఒక ఉగ్ర కుట్ర చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో హైదరాబాదులో ఈయనతో పాటు లింకులున్న ఒక కేసు మనకు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగింది. ఆయన కారులో బాంబులు తీసుకువస్తూ ఆర్డిఎక్స్ను తరలిస్తూ దాన్ని ఎక్కడ పెట్టాలో, తను ఎక్కడ స్టే చేయాలో అర్థం కాని పరిస్థితిలో తనను తాను పేల్చివేసుకున్న సంగతి కూడా తెలుసు. ఈ పేల్చివేసుకున్న సంఘటనలో మనకు ఆయన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఈ పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంఘటన. ఈయనతో పాటు మనకు దాదాపు 10-12 మంది ఉగ్రవాద లింకులు ఉన్న, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏదైతే యూనివర్సిటీలో కూడా వీళ్ళందరూ ల్యాబొరేటరీ అక్కడనే ఏర్పాటు చేసుకొని ఆర్డిఎక్స్ను బాంబులు తయారు చేయడంలో నిమగ్నమై భారతదేశాన్ని యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే క్రమంలో వీళ్ళందరూ కూడా మన ఇంటెలిజెన్స్, ఎస్ఐఏ, ఎన్ఐఏ అధికారులకు దొరికిపోయారు. ఇక్కడ మనకు ఈ కాశ్మీర్ యొక్క సీక్రెట్ ఏజెంట్స్ వీరి యొక్క పరిశోధనలో మనకు చాలామంది యొక్క ఆధారాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఈ ఆర్డిఎక్స్ను ఎక్కడ తయారు చేశారు అనే క్రమంలో విస్తుపోయేటటువంటి నిజాలు బయటపడ్డాయి. ఛార్జ్ షీట్ వీళ్ళందరి మీద ఆ రోజు ఛార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ముడి పదార్థాలు కూడా వీళ్ళు స్వాభావికంగా మన ఎక్కడ పడితే అక్కడ దొరికే ట్రైఅసిటోన్, ట్రైపెరాక్సైడ్ అనే ప్రమాదకరమైన పేలుడు పదార్థాన్ని ఉపయోగించాలని వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళికలాగా చేసుకొని ఒక గ్యాంగ్ లాగా వీళ్ళందరూ తయారయ్యారు. ఇందులో పేర్లు మనకు ఆ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరి వాంగ్మూలాలు, ఛార్జ్ షీట్ దాఖలు చేయబడిన వారిలో ప్రధానంగా ఆరిఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అస్రఫ్ భట్, మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్, ఇర్ఫాన్ అహ్మద్ వాగే అలియాస్ ఓవైసీ, జమీర్ అహ్మద్ ఆంగర్ అలియాస్ ముత్లషి, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్ అలియాస్ ముసైబ్, డాక్టర్ అదీల్ అహ్మద్ రతర్ అలియాస్ జునైద్, డాక్టర్ షాయిన్ సయీద్, తుఫైల్ అహ్మద్ భట్, అదేవిధంగా మనకు ఇందాక చెప్పుకున్న రెడ్ ఫోర్ట్లో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, వీళ్ళందరిపై ఆ రోజు ఛార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది. ఒక్కొక్కరి పైన వీళ్ళ కార్యక్రమాలు ఏంటి, ఏం చేస్తున్నారు, ఆ పేలు పదార్థాలు ఉపయోగిస్తున్న కెమికల్స్, రసాయనాలు ఏముంటాయి, అదేవిధంగా వీళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు, వీళ్ళ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, వీళ్ళకి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి అనే విషయంలో ఎస్ఐఏ తీవ్రంగా జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తీవ్ర పరిశోధన జరిపింది. ఈ పరిశోధనలో కనుక మనం చూస్తే వీళ్ళందరూ ఎందుకు తయారయ్యారు, ఎంతటి దారుణానికి కట్టారు. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా చదువులేని వ్యక్తులో, లేదా పనికిరాని వ్యక్తులో, లేకపోతే చదువుకొని ఉద్యోగం రాని వ్యక్తులో కాదు. ఒక్కొక్కరు ప్రొఫెసర్లు, అందులో ఫ్యాకల్టీగా, ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వ్యక్తులు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఆర్థిక స్థితిమంతులుగా ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా హై ప్రొఫెషనల్స్గా వ్యవహరిస్తున్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా సాధారణమైన వ్యక్తులు అవి కాదు. కానీ వీళ్ళ
చేస్తున్న పనిని కనుక మనం చూస్తే, ఒక డాక్టర్ చేయాల్సిన పని ఒక వ్యక్తికి శారీరకంగా అనారోగ్యం ఏర్పడితే చేయాల్సింది ఆపరేషన్ చేయడమో, సర్జరీ చేయడమో, లేదంటే తనకి తగిన మందులు ఇవ్వడమో. కానీ వీళ్ళు చేసేది ఆర్డిఎక్స్ ద్వారా ఇట్లాంటి ఇప్పుడు ట్రైఅసిటోన్, ట్రైపెరాక్సల్ లాంటి రసాయన పదార్థాలను తీసుకొచ్చి, పేలుడు పదార్థాలను తీసుకొచ్చి బాంబులు తయారు చేయడం. వీరు చేసే పని వృత్తేమో డాక్టరు, చేసే పనేమో బాంబులు తయారు చేయడం. వీళ్ళందరూ కూడా అది ఎక్కడో కాదు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లోనే ఇళ్ళనే లాబొరేటరీగా ఉపయోగించుకుంటూ ఆ ఇళ్ళనే ఫ్యాక్టరీలుగా, బాంబుల తయారీ కేంద్రాలుగా ఉపయోగించుకుంటూ బాంబులను తయారు చేశారు. ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ అథారిటీ వ్యవస్థ తీసుకువచ్చిన విస్తుపోయేటటువంటి నిజాలు. వీళ్ళందరినీ కూడా దాదాపు 6 నెలలుగా పూర్తి పరిశోధన జరిపి పరీక్షించి వాళ్ళందరినీ అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరికి లింకులు ఉన్నాయి, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నారు, వీళ్ళందరూ ఎలా ఏర్పడ్డారు, వీళ్ళందరూ క్లబ్గా ఎలా ఏర్పడ్డారు, దీని వెనక మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అనేక కోణాల్లో జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పరిశోధన జరిపి నిన్న ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో వీళ్ళందరూ కూడా తమ ఇళ్ళనే ప్రత్యేక లాబొరేటరీలుగా, బాంబుల తయారీ కేంద్రాలుగా, కర్మాగారాలుగా ఉపయోగించుకుంటూ బాంబుల తయారీని చేపట్టారు. మనం గనక మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనుక చిన్న ఏమరుపాటుగా ఉన్నా కూడా వీళ్ళందరూ చేసే విధ్వంసం ఎంత దూరం ఉండేదో మనం ఊహించుకుంటే ఈరోజు అది మనకు భయం కలగక మానదు. అంతటి విధ్వంసానికి తెగబడ్డ వీళ్ళందరూ కూడా మనం ఇప్పుడు చూసాం. అందరూ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా జనం గొంతును ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి.